సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజు మా ఇద్దరు గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ఎంత తక్షణ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగడు గత శుక్రవారం విడుదలైంది. విడుదలైన తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర మహేష్ తన దూకుడిని గట్టిగానే కొనసాగించాడు మొదటి రోజు అని. సెకండ్ రోజు నుంచి కూడా ఆయన చాలా పరిస్థితుల మీద యుద్ధం చేయాల్సి వస్తా ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర. అవేంటి అంటే ముఖ్యంగా నెగిటివ్ టాక్ మహేష్ ఇమేజ్ ని ఛాలెంజ్ చేస్తా ఉంది. సినిమా గురించి ముఖ్యంగా మిక్స్డ్ టాక్ చాలా మనీలోకి వచ్చేసింది. దాన్ని బట్టి సినిమాలో అనుకున్నంత వినోదం లేదు, ఎక్స్పెక్ట్ చేసినంత ఎంటర్టైన్మెంట్ లేదు అన్న టాక్ ఎక్కువగా స్ప్రెడ్ అవుట్ మొదలు పెట్టింది. దీని మూలంగా చాలా చోట్ల ముఖ్యంగా బీసీ సెంటర్స్ లో కలెక్షన్స్ లో కొంచెం ప్రభావం కనపడుతుందని చెప్పుకోవాలి. కాకపోతే ఏరియా వైజ్ ని బట్టి ఈ సినిమా మీద రిపోర్ట్లు వేరువేరుగా వినపడతా ఉన్నాయి. నైజాం లో అయితే చాలా స్ట్రాంగ్ గా వినపడతా ఉంది. మహేష్ తన హావాన్ని కొనసాగిస్తా ఉన్నాడు ఈ ఏరియాలో. ఆంధ్రాలో యావరేజ్ టాక్ తో ఈ సినిమా పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ తో నెట్టుకొస్తా ఉంది. ఇక సీడెడ్ లో అయితే యునానిమస్ గా ఈ సినిమాని ఫ్లాప్ టాక్ అంటగట్టేశారు. అక్కడ కలెక్షన్స్ లో విపరీతమైన తేడా కనబడుతుంది. మొదటి రోజు దానికి సెకండ్ రోజు దానికి కంపేర్ చేసుకుని చూసుకుంటే ఆదివారం కూడా ఇదే పరిస్థితి కనిపిస్తే సీడెడ్ ప్రాంతంలో డిస్ట్రిబ్యూటర్ ఎక్కువ నష్టాలను మూటగట్టుకునే అవకాశం ఉందని విశ్లేషణలు చెప్తున్నాయి. నైజాం ఏరియాలోను ఆంధ్ర కాకుండా మిగతా ప్రాంతాల్లోనూ యుఎస్ లోను సోమవారం కలెక్షన్లను బట్టి ఈ సినిమా ఫేట్ డిసైడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తా ఉంది. విశ్లేషకులు ట్రేడ్ పండితులు మాట్లాడుతున్న మాటల్ని పరిశీలనలోకి తీసుకుని చూసుకుంటే బాక్సాఫీస్ దగ్గర మహేష్ ఇమేజ్ కు నెగిటివ్ టాక్ కు మధ్య మంచి ఫైటింగ్ జరుగుతుంది అని అర్థమవుతా ఉంది. ఆగడు సినిమాలో కంటెంట్ కంటే మహేష్ ఇమేజే ఈ సినిమాను రక్షించే బాధ్యతను భుజాన వేసుకుంది. ఆ బాధ్యతను మొదటి రోజు చాలా చక్కగా నిర్వర్తించింది అని కూడా చెప్పాలి. మహేష్ ఇమేజ్ కారణంగానే ఈ సినిమా ఎన్నో రికార్డులను మొదటి రోజు కొట్టగలిగింది. యుఎస్ మార్కెట్ లో రాజాది రాజా అనిపించుకునే మహేష్ బాబు ఈ సినిమాతో మరో కొత్త రికార్డును నెలకొల్పి తెలుగు వారికి గర్వాన్ని కలిగించారు. అదేమిటి అంటే ఆయన ఈ సినిమా ప్రీమియర్స్ తోనే $5 లక్షల పైన సంపాదించి ఇంతవరకు ఏ ఇండియన్ సినిమా కూడా యుఎస్ లో కలెక్ట్ చేయనంత మొత్తాన్ని సంపాదించి చూపించారు. ఇంతకు ముందు ఈ రికార్డు కిక్ సినిమాతో సల్మాన్ ఖాన్ పేరు మీద ఉండేది. ఇప్పుడు ఆ రికార్డ్ ని బద్దలు కొట్టి ఇండియా లెవెల్లో తన పేరు మారుమోగేటట్టు చేసుకున్నారు. అంతేకాకుండా యుఎస్ లో కేవలం 2 రోజుల్లోనే $1 మిలియన్ కలెక్షన్లు సంపాదించి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక కొత్త రికార్డ్ ని అందించారు మహేష్. ఇదే కాకుండా ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని ప్రాంతాల్లో వచ్చిన కలెక్షన్ ని కలుపుకుని ఒక కొత్త రికార్డ్ ని మహేష్ తన పేరును రాసుకున్నారని చెప్పాలి. అదేమిటి అంటే మొదటి రోజున ఈ సినిమా $9,75,00,000 వసూళ్లు సాధించింది. ఇది మహేష్ కెరీర్ లోనే అత్యుత్తమం. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అత్తారింటికి దారిది తర్వాత ఈ సినిమాని 2వ స్థానాన్ని ఆక్రమించిందని చెప్పాలి. సో ఇది ఫస్ట్ రోజు రికార్డు. 2వ రోజున మాత్రం కలెక్షన్స్ అన్ని చోట్ల డ్రాప్ అవుతాయి. ఎందుకంటే ఫస్ట్ రోజు బెనిఫిషియర్స్ ఉంటాయి. అలాగే మహేష్ లాంటి స్టార్ హీరో ఇమేజ్ ని క్యాష్ చేసుకోవడానికి ఒక్క రోజుకి ఎక్కువ థియేటర్ లో రిలీజ్ చేసే అవకాశం కూడా దొరుకుతుంది. సో ఈ పరిస్థితులన్నీ కలిసి వచ్చి మొదటి రోజు ఊహించినట్టుగానే ఎక్కువ వసూళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. 2వ రోజుకి వచ్చేప్పటికి టాక్ మాట్లాడడం మొదలు పెడుతుంది. అలాగే కొన్ని థియేటర్లు కూడా తగ్గిపోతాయి. వీటన్నిటిని పరిశీలించుకుని చూసుకుంటే తక్కువే ఉంటుంది. కాకపోతే కంపారిటివ్లీ చాలా ఎక్కువ డ్రాప్ కనిపిస్తుంది అని వినపడతా ఉంది. సో ఈ విషయాల్ని పరిశీలించుకుని నెగిటివ్ టాక్ సినిమా మీద ప్రభావం చూపించడం మొదలు పెట్టిందని అర్థం చేసుకోవాల్సి వస్తా ఉంది. ప్రస్తుతానికైతే మార్కెట్ లో మహేష్ పెత్తనమే చలామణి అవుతా ఉంది. ఆ పెత్తనానికి నెగిటివ్ టాక్ అడ్డుకట్ట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి మండే రోజు వచ్చే కలెక్షన్లు, ఆ తర్వాత రోజులు వచ్చే కలెక్షన్లే సాక్ష్యంగా నిలవబోతున్నాయి. మరి చూద్దాం మహేష్ ఇమేజ్ ఈ నెగిటివ్ టాక్ ని ఎంత సమర్థవంతంగా ఎదుర్కొని డిస్ట్రిబ్యూటర్స్ ని గట్టును పడేస్తుందో. ఇది బుల్టన్ మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.